దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కూర్చోపు శ్రద్ధగా. బైబిల్లో ఏలియా అని ఓ భక్తుడు ఉన్నాడు. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియకు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడనమాట ఏలియా. మరి అంత గొప్ప దైవజనుడు కాకపోతే ప్రకటించాడు చూడు. ఏలియా అహాబు రాజుతో చెప్పాడనమాట, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని చెప్పాడనమాట రాజుతో. ఏలియా అంటే గొప్ప దైవజనుడు అన్నమాట, రోషం గల దైవజనుడు. ఆ ఏలియా చెప్పినట్టు జరిగిందన్నమాట. అట్లా 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేశాడు ఏలియా. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడిందన్నమాట. వర్షం పడకుండా పడదన్నప్పుడు అప్పుడు దేవుడు ఏలియాకి ప్రత్యక్షం అయ్యి చెప్పాడన్నమాట, నువ్వు ఒకసారికి వెళ్ళి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడుండు. అంతా కరువు వచ్చింది కదా, లోకమంతా కరువు ఉంది కదా, నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండు, నీకు కాకోలంతో ఆహారం నేను పంపిస్తాను అని దేవుడు చెప్పాడనమాట. కాకోలంతో అంటే కాకులు ఆహారం పెడతాయా తీసుకుంటాయా? ఆహారం తింటమే కానీ పెడతాం తెలియదు వాటికి. పిల్లల దగ్గర ఏదైనా ఉందనుకో అవి ఇలాగేసుకుంటాయి కాకులు. అందుకే దొంగ కాకులు అంటారన్నమాట. అట్లాంటి కాకులు దేవుని మాట వింటున్నాయి. దేవుని మాట వింటున్నాయి. ఈ మాట దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంట్లా దేవుడు స్వహస్తాలతో చేసిన నరుంట్లా దేవుని మాట. సృష్టి అంతా వింటుంది దేవుని మాట. సృష్టిలో కాకి అసలు దేనికి తీసుకుంటమే కానీ పెడతాం తెలియదు దానికి. పిల్లల దగ్గర ఏదైనా ఉంటే లాక్కుపోద్ది. అట్లాంటి కాకి దేవుని మాట విందన్నమాట. దేవుని మాటిని ఏలియాకి ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం పట్టుకెళ్ళినట్టు బైబిల్లో ఉందన్నమాట. ఆ రొట్టెలు తిని ఆ మాంసం అవి తిని ఆ కేరేతు బాగు దగ్గర ఆ నీళ్ళు తాగి అలా జీవిస్తున్నాడు అన్నమాట ఏలియా ఆ కరువు దినాల్లో. ఈ కరువు దినాలు బాగా ఎక్కువైనాయి కదా, ఇక వర్షం ఏది ఏమీ లేదు కదా. ఇది కేరేతు బాగు కాడ ఎండిపోయింది. ఎండిపోయేటప్పటికి అప్పుడు ఏలియా దేవుడు మళ్ళీ ఏం చెప్పాడా, నువ్వు పలానా చాటుకి సారేపత్తి అన్న ఊరికి వెళ్ళు, సారేపత్తి అని ఊరికి వెళ్ళు, అక్కడ ఒక ఎదురాళ్ళు పుల్లేరుకుంటా వస్తుంది అని చెప్పాడన్నమాట. ఆవిడ్ని దాహానికి నీళ్ళమ్మని అడుగు, అట్లాగే ఒక అప్పం కాడ ఇమ్మని అడుగు అని దేవుడు చెప్పాడన్నమాట. అట్లాగే దైవజనుడు వెళ్ళాడనమాట. వెళ్తేను ఆవిడ పిలిచాక పుల్లేరుకుంటూ వచ్చింది పాపం. ఇక కరువు దినాల్లో ఆ రోజు చివరి రోజు వాళ్ళకి కొడుకున్నాడు కోసం పాపం ఆవిడికి. ఆ కొడుకు ఆవిడి కత్తిపిండి ఉంది, కత్తిపిండి కత్తి నూనె ఉంది. ఆ పిండి అప్పం చేసుకుని ఆ కొడుకు ఒకటి ఈవిడ ఒకటి తిని ఇక రేపటి దినాన్ని చనిపోదామని
నిర్ణయించుకున్నారన్నమాట. నిర్ణయించుకుని ఈవిడి ఆ అప్పం కాల్చుకుంటా పుల్లలేరుకుంటా వచ్చింది. పుల్లలేరుకుంటా వస్తే ఆ దైవజనుడు ఆ దారిన వస్తా అప్పుడు అన్నాడు, ఆవిడ చూసి, అమ్మ నాకు దాహానికి నీళ్ళమ్మన్నాడు. నీళ్ళమ్మంటేను సర్లేమని ఆయన మాట కాదంటే మెంతుకులే మంచినీళ్ళు ఇద్దాంలే అని వెళ్ళబోయేటప్పటికి అమ్మ ఆశతోనే వచ్చేటప్పుడు నాకు ఒక అప్పం తీసుకురామన్నాడు. అప్పం తీసుకురామంటే ఈవిడ దగ్గర ఉన్నది ఎంత 2 అప్పాల మట్టుకే ఉంది. కొడుకు ఒకటి ఈవిడికి ఒకటి చేసుకుని తిని రేపటి దినాన్ని చనిపోదామని అనుకున్నారన్నమాట. ఈయన అప్పం తీసుకురామంటే ఇంకెక్కడ తెస్తుంది? యెహోవా జీవంతోడు నా నిజంతోడు ఒక పట్టి పిండి గుడ్లో కొంచెం నూనె తప్ప మరేమీ లేదు అన్నట్టుగా అని అయినా కానీ దైవజనుడు కదా అడిగాడు కదా అని చెప్పేసి వెళ్ళి ఆ నీళ్ళు ఇచ్చుకుని ఒక అప్పం వేసుకుని ఆ అప్పం తెచ్చిందన్నమాట ఏలియాకి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి మాట ఉంది. ఇప్పుడు ఉన్నా లేకపోయినా కానీ దైవజనుడి మాట ఉంది. దైవజనుడు అంటే దేవుడు పంపించిన అతను కదా. దైవజనుడి మాటలు నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుని మాట విన్నట్టే నువ్వు. అట్లా ఉండాలి మనం, అలా వినేవాళ్ళంగా ఉండాలి మనం అంతేగాని వినేవాళ్ళంగా ఉండాలి, కానీ మనం వ్యతిరేకించే బిడ్డలుగా ఉండకూడదు కదా, లోబడే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ ఈ సారేపతి ఎదరవాళ్ళు లోబడింది. అంత కరువులో ఉన్నా కానీ మేమే కరువులో ఉండి ఏంటి ఒక పూటకు ఉంది పిండి కొద్ది నూనె ఉంది, ఈ అప్పం చేసుకుని నా కొడుకు నేను తిని చనిపోదాం అనుకుంటున్నాము, ఈయనొచ్చి అప్పం తేమంటున్నాడు ఏంటి అని అనుకోలే. ఆవిడ దైవజనుడు కదా, ఆవిడ ఆయన చెప్పినట్టు చేసిందన్నమాట. చేసి ఒక అప్పం తెచ్చి ఇచ్చి నీళ్ళు ఇచ్చిందన్నమాట. ఇక ఈ కరువు దినాల్లో ఈ బుడ్లో నూనె అయిపోలా, తొట్లో పిండి అయిపోలా, అలా పోషించబడ్డారన్నమాట సమృద్ధి కలిగి. అట్లాగే దైవజనుడి మాట వింటే దేవుని మాట విన్నట్టే నువ్వు. దైవజనుడి మాట వినాలి. అది తెలియక మనం దైవజనుడి వ్యతిరేకిస్తామన్నమాట. మనం వ్యతిరేకూడదు. ఇప్పుడు దైవజనుడు అంటే దేవుడితో సమానమే. దేవుడంటే దేవుడికి మనకి మధ్యవర్తి దైవజనుడు. దైవజనుడి మాట వినాలి. దైవజనుడు దేవుడు ఏదైనా చెప్పాలంటే దైవజనుడికి చెబుతాడు మాట, ఆ దైవజనుడు మనకి చెబుతాడు మాట. అప్పుడు అటగే ఇశ్రాయేలు పెద్దలు అట్టగే మోసేయిని అన్నారు, మోసేయి దేవుడితో నీవే మాట్లాడు, మేము మాట్లాడలేము, మేము మాట్లాడితే చనిపోతాం అన్నారన్నమాట. అదే దేవుడు మాట్లాడితే మనం తట్టుకోలేము, మనం చనిపోతాం అన్నమాట. అందుకే దైవజనుడిని నీవే మాట్లాడి ఆయన దేవుడు ఏం చెప్పింది అది మాకు తెలియపరచు అని మోసేకి చెప్పారన్నమాట. అట్లాగే దైవజనుడు అంటే దేవుని మాట తీసుకుని ఆ మాట మనకు తెలియపరుస్తాడనమాట. అంతేగాని డైరెక్ట్గా దేవుడు మనతో మాట్లాడైతే మనం తట్టుకోలేము. ఇప్పుడు ఎక్కడ దాకెందుకు మోసేయి దేవుడితో గడిపి వచ్చినప్పుడు ముఖం అంట వెలిగిపోయిందంట. తేజమ్మయ్య వెలిగిపోతే ఆ వెలుగునే చూడలేక ఇశ్రాయేలు మోసే ముసుకేసుకొని నీ ముఖం చూడలేకపోతున్నాం, మేము వెలుగుతో వెలుగు చూడలేకపోతున్నాం అంటే అప్పుడు ముసుకేసుకున్నాడంట మోసే. అట్లాగే దేవుడితో సాహసం చేసి ఇచ్చాడు అన్నమాట మోసే. చేసి వచ్చినప్పటికి ఆ వెలుగు మోసే నుంచి దేవుడితో సాహసం చేశాడు కదా, ఆ వెలుగు మోసేతో ఉంది. మోసే వెలుగులో
జీవించి మెలుగులో ఉండి వచ్చాడనమాట. అట్లాగే దేవుడితో మనం ఉంటున్నాం. దేవుడితో ఉండి దేవుడితో ఆయన జీవిస్తాం కదా. మనం దేవుడి వెలుగు మన మీదకి వస్తుందా? రావాలి. మరి అంతగా మనం ప్రార్థన చేస్తూ దేవుడితో మనం తల్లి జీవనం చేయాలన్నమాట, సహజీవనం చేయాలి. అంతేకాని ఉపాసమని జీవిస్తాం, వెళ్తాము ఎంత ఏటా దేవుడితో. ఉపవాసం అంటే ఏంటి? దేవుడితో సహవాసం చేసినట్టు మనం మన దేవుడి దర్శనం చూడాలి. మనం అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. అలాంటి గొప్ప జీవితం కలిగి మనం ఉంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ దేవుళ్ళు ముందుకు సాగుదాం. దేవుడి ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన కాక. ఆమేన్. స్తోత్రం. యేసయ్యా నీ స్తోత్రం. ఇప్పటివరకనైనా మీ కృపసారి తోడిచ్చారు తండ్రి. నాతో మాట్లాడి మా దేవా నీ స్తోత్రం. నైనా కరువు దినాల్లో తండ్రి నాయన ఏలియాను పోషించారు తండ్రి. ఏలియాను పోషిస్తే కదా తండ్రి, సారేపతి ఎదురాళ్ళ కాడ పోషించి మా దేవా నీ స్తోత్రం. నాయన ప్రభా నీ స్తోత్రం. అలాగే తండ్రి నాయన మోసే భక్తుడి గురించి కాడ మాతో మాట్లాడిన మా దేవా నీ స్తోత్రం. మోసే గారి నాయన మీతో సహవాసం చేసినప్పుడు నాయన మీ ప్రసన్నత నాయన మీ వెలుగు మోసే మా మీద వచ్చి నాయన మోసే గారి ముఖం నాయన చూడలేక ఇశ్రాయేలు ప్రజలు నాయన మోసే నీ ముఖం చూడలేకపోతున్నాం, ముఖం కప్పుకోమన్నప్పుడు నాయన ముఖం కప్పుకున్నప్పుడు నాయన అంత తేజమైడు పోయినేసే నీ స్తోత్రం. అంటే మీ కార్యం జరిగించి మమ్మల్ని దర్శించి కాపాడి సహాయం చేయమని నిత్యం నిరంతరం మీకు లోబడి జీవించే బిడ్డలుగా మేము ఉంటాయి. సహాయం చేయమని ఇస్తున్నాములో ప్రార్థనేశాడు పెట్టుకుంటున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నాం. దగ్గరలో స్తోత్రాలు చెల్లించు పరమ తండ్రి. ఆమె తండ్రి అనే హృదయం ప్రేమ కుమారుడు కృపా పరిశుధాత్మ అనుసారి ఇక్కడ చేసి నాకు లోకలో సకల పరిస్థితులు చాలా తోడై నడిపించి గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.